నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, బచ్చుపేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రులలో భాగముగా రెండవ రోజు వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రాతకాల అర్చన, లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమములు జరిగాయి. స్వామివారికి విశేషంగా చూత, మామిడి పత్రములతో అర్చన జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. सर्वाणि रूपाणि विद्यधीरः नामानि रूपाभिवदनुविधास्ते सर्ववात्रमधो पूर्णं ददाति मधर्यो गायति एकथा ब्रह्मणोपहरति एकथैव यजमानः युद्धेजो ददाति श्रीप्रसिद्धिविनायकस्वामिने नमः. कर्पूरानन्द नीराजनन्दविषयामि नीराजनानन्दमागमनीयं समर्पयामि. हर नमः पार्वतीपतये. పెడన పట్టణంలోని వినాయక చవితి మండపాలను ఎస్పీ ఆర్ గంగాధరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండపాల నిర్వహణ కమిటీలకు పలు సూచనలు చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపులను ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. రాత్రి సమయాలలో మండపాల వద్ద కమిటీలు కాపలాగా ఉండాలన్నారు. నిమజ్జన ఊరేగింపులలో డీజెలను వినియోగించవద్దన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసే కాలువల వద్దకు చిన్నపిల్లలను అనుమతించవద్దన్నారు. రాత్రి సమయాలలో నిమజ్జనాలు జరపవద్దన్నారు. ఎస్సీ వెంట డీఎస్పీ సిహెచ్ రాజా, సిఐ నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు. పెడన పట్టణంలో వినాయకస్వామి నిమజ్జనోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వినాయక చవితి సందర్భంగా ఆయా ప్రాంతాలలో మండపాల వద్ద పూజలందుకున్న వినాయకుడి విగ్రహాలను డప్పు వాయిద్యాలు, తీన్మార్ వాయిద్యాల సందడిలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి రామరాజుపాలెం పంట కాలువలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. పట్టణంలో 40 గణేష్ మండపాలు ఉండగా వాటిలో 10 మండపాలకు చెందిన నిమజ్జన ఊరేగింపులు గురువారం జరిగాయి. కాగా ఎస్పీ గంగాధరరావు రామరాజుపాలెం కాలువలో నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు. గురువారం గూడూరు మండలం ఆకులమన్నాడు, కప్పలదొడ్డి గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన పందిళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ సిహెచ్ రాజా, సిఐ నాగేంద్రకుమార్, ఎస్ఐ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచనల మేరకు గూడూరు మండల పరిధిలోని ఆకులమన్నాడు గ్రామంలో సర్పంచ్ ఎన్డి రఫీ ఆధ్వర్యంలో గురువారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాకీ నాని, పిఎస్ఎస్ చైర్మన్ శివాజీ, నరహరిశెట్టి ప్రసాద్, విలాస్, విఆర్ఓ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. 3 రోజుల్లోనే 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుని 11,27 లక్షల లబ్ధి పొందారన్నారు. మహిళ ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఇందుకు తగ్గట్టుగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను గురువారం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లు, గ్రామాల్లో టీడీపీ నాయకులు పేదలకు పంపిణీ చేశారు. మచిలీపట్నం చెమ్మనగిరిపేటలో ఇత్తడి వస్తువులతో ఒక కళాకారిణి రూపొందించిన వినాయక ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటోంది. చెమ్మనగిరిపేటకు చెందిన కళాకారిణి గోళ్ల ఝాన్సీ గత 27 ఏళ్లుగా తన సృజనాత్మకతతో వివిధ వస్తువులతో వివిధ రూపాలలో వినాయక ప్రతిమలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది వైవిధ్యంగా ఇత్తడి వస్తువులతో వినాయక ప్రతిమను తయారుచేసి నగర ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఒక ఏడాది చేసిన వస్తువులను మరుసటి ఏడాది వాడకుండా వినాయకుని ప్రతిమలు తయారు చేయడం ఈ కళాకారిణి ప్రత్యేకత. ప్రజలపై విద్యుత్ భారం తగ్గించాలంటూ గురువారం మచిలీపట్నం రేవతి టాకీసు సెంటర్లో వామపక్షాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా శిబిరంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరుతోందని, సామాన్యులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. స్మార్ట్ మీటర్లపై 2000 ఆగస్టు 28వ తేదీన బషీర్ బాగ్ ఉద్యమ పోరాటంలో జరిపిన కాల్పుల్లో మృతి చెందిన ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సిపి సీనియర్ నాయకుడు మోదుమూడి రామారావు మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ, నిర్వహణ వ్యవస్థలను ప్రైవేటు వారికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మీటర్ రీడింగ్ తీస్తూ జీవనం సాగిస్తున్న వారి జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోందన్నారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు బి సుబ్రహ్మణ్యం, సిహెచ్ రాజేష్, సిహెచ్ జయరావు, టి చంద్రపాల్, ఎస్ ధనుంజయరావు, కె రాజారావు, ఎన్డి యూనస్, ఏ ఏడుకొండలు, ఎంఎస్ నారాయణ, సిపిఐ మహిళా నాయకురాలు డి నిర్మల, వడుగు చైతన్యకుమార్, వడుగు రత్నకుమారి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం గూడూరు మండలం తరకటూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా సివిల్ జడ్జి రామకృష్ణయ్య పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఫణిధుర్జటి, న్యాయవాది చీలి ముసలయ్య, గ్రామ సర్పంచ్ చిన్నం వెంకటరమణయ్య, పోలీసు, వైద్య అధికారులు, విద్యా కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు అరుణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లాలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి చాలా అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్లో జిల్లాలోని వరద పరిస్థితులపై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ఉధృతి అధికంగా ఉందన్నారు. ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరుకుందన్నారు. జిల్లా యంత్రాంగం అంతా వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, సంబంధిత మండలాల అధికారులందరినీ అప్రమత్తం చేశామన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్లో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయించామని, వరద ఉధృతి మరింత పెరిగితే లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని తరలించి ఎక్కడ ఉంచాలో ఆర్డీఓలకు సూచించామన్నారు. వరదల వలన ఇప్పటివరకు పంట నష్టం ఏమీ లేదన్నారు. లంక గ్రామాల్లో ముఖ్యంగా ఎడ్లంకలో వరద ప్రవాహం తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో సెంట్రల్ డిజైన్ కార్యాలయం నుండి ఒక బృందం వారు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేశారని, వారిచ్చే నివేదికకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. వినాయకుని కృప అందరికీ ఉండాలని, మచిలీపట్నం నగర అభివృద్ధికి వినాయకుని ఆశీస్సులు ఉంటాయని గనులు, భూగర్భవనరులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చెమ్మనగిరిపేటలోని సంతోష్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన నిలువెత్తు వినాయక ప్రతిమను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. కాగా పెద ఉల్లింగిపాలెంలో గంగానమ్మ గుడి వద్ద 16 అడుగుల వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.
గుడుగుపేట పాత కరెంటు ఆఫీసు వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పి గణేశుడి విగ్రహం ఏనుగు అంబారిపై అమర్చారు. మంత్రి కొల్లు రవీంద్ర ఈ విగ్రహాన్ని సందర్శించారు. కాగా రామానాయుడుపేటలోని సిద్ధిబుద్ధి సమేత వినాయకుడి విగ్రహాలు 5 రోడ్ల సెంటర్, రిజిస్ట్రార్ ఆఫీసు, సిటీ కేబుల్ ఆఫీసు, వాణి స్వీట్స్ వద్ద, భాస్కరపురం, ఈడేపల్లి, జిల్లా పరిషత్ సెంటర్, గాంధీనగరం, ఇంగ్లీషు పాలెం, బచ్చుపేట, రాజుపేట, ఆర్టీసీ కాలనీ, గొడుగుపేటల్లోని పందిళ్ల వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృత కళ్యాణం జరిగింది. అదేవిధంగా మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు, భక్తులకు అందరికీ కూడా ఉదయ వెంకటేశ్వర స్వామి వారు, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయుధాల ఐశ్వర్యాలు ఇచ్చి సర్వదా కాపాడాల్సిందిగా ప్రార్థించున్నాం. జరుగుతుంది. ఆద్యంతం కూడా ఎంతో వైభవంగా భక్తిగా జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా మీ సమయమైంది 2 గంటల నిలబెట్టిన మనోళ్ళు అమ్మ మన టీం సభ్యులు వీళ్ళు కూర్చోబెట్టండి. కొంచెం ఎలా కూర్చోవాలో ఏంటో కొంచెం చూసి చెప్పండి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏ విధమైన అవరోధం లేకుండా మెరుగైన విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రుద్రవరం ఏపీ టిడ్కో ఇళ్ల వద్ద సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను చిన్నాపురం సబ్స్టేషన్ నుంచి కోన సబ్స్టేషన్ వరకు కోడూరు సబ్స్టేషన్ కోసం 3.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 33 kV ఇంటర్ లింకింగ్ లైన్లను గురువారం రాత్రి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల వద్ద సబ్ స్టేషన్ నిర్మించడం వల్ల శారదానగర్,
గుండుపాలెం, గొల్లపాలెం, కృష్ణారావుపేట ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. విద్యుత్ సమస్య లేకుండా ఈ విద్యుత్ సబ్ స్టేషన్లకు మచిలీపట్నం, చల్లపల్లి ఫీడర్ల నుంచి కనెక్షన్ ఇచ్చామన్నారు. మచిలీపట్నంలో లో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు మరో విద్యుత్ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బందరు మండలం చిన్నాపురం కెపిటిపాలెంల మధ్య ఆనకట్ట నిర్మించేందుకు 50 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు మొదలు పెడతామన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ టిడ్కో ఇళ్లకు నాణ్యమైన విద్యుత్ను అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆశించారని, అందుకు ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యానందం, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే దుర్గాప్రసాద్, కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము, సమతాకీర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, శివగంగ పిఎస్ఎస్ చైర్మన్ పిప్పళ్ల కాంతారావు, ఇలియాస్ పాషా, సనకా నాగులు, ఏఈలు, డీఈలు పాల్గొన్నారు.